ఎక్కడైతే నాగుల పూజ ఆచరణ ఉపాసనలు నాగులకు ఇచ్చే విలువ తగ్గిపోతుందో ఆర్థిక కష్టాలు వస్తాయి, సంతాన సమస్యలు వస్తాయి, వివాహ సమస్యలు వస్తాయి. దాన్నే సర్పదోషం అంటారు లేదా కాలసర్పదోషం అంటారు. చిన్న లాజిక్. బంగారానికి రక్షణ దేవత ఎవరు? అవి నిధులకు దేవతలు. అందుకే వాటిని చంపినప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి. నాగరాజు మూలమంత్రం ఇదే. ఓం నమో భగవతే కామరూపిణే మహాబలాయ. నాగులు మన దేహంలో ఉండే ఆర్ఎన్ఏ డిఎన్ఏకు సంబంధించినవి. ఆ శక్తి భోగ రూపంలో జననాంగాల ద్వారా బయటకు వచ్చి మహిళల జననాంగాలను చేరుకుంటే మనిషి రూపధారణ చెందుతాడు. అదే సుషుమ్న ద్వారా పైకి వెళితే ఈ అన్ని కథలు విషయాలు ఆస్తికులకు మాత్రమే సంబంధించినవి. నాస్తికుల వద్ద వాదనలు ఉంటాయి. అలాగే నాగమణి ఉందా? ఇటీవలే నాగమణిని నేను మా ఊరిలో చూశాను. అబద్ధాలు చెప్పకూడదు కదా, అందుకే నేను చూశానని అంటున్నా. సప్తచక్రాలకు నాగులకు ఏం సంబంధం? ఆధ్యాత్మ రహస్యమేంటి? మెడికల్ రహస్యమేంటి? ప్రకృతి రహస్యమేంటి? ఎందుకు పసుపు వాడతారు? పసుపు ప్రత్యేకతలు ఏంటి? ఎందుకని తెలుపు పసుపు రంగుల పూలను సుబ్రహ్మణ్యుడికి వినియోగిస్తారు అంటే ఒకటే కారణం. పసుపు అంటే తేజస్సు, తపస్సు. దాని సంకేతంగానే పసుపు పువ్వు. తెలుపు అంటే శాంతికి సంకేతం.